వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో కూడా సభ జరుగుతున్నటువంటి క్రమంలో కొంతమంది కూడా నిరుద్యోగ కళాకారులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొన్ని ప్లకార్డులు ప్రదర్శించారు. ఒక ఫ్లెక్సీని ప్రదర్శించడంతో వెంటనే పోలీసులు కూడా అప్రమత్తమై దాన్ని చించేసేటువంటి ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి కూడా కళాకారులకు సంబంధించి చాలా మంది కూడా కొంత ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనుక్కుంది. దాదాపు ఒకసారి మనం వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఇప్పుడు ఇంత ఉద్రిక్తత జరగడానికి కారణం ఏంటనుకుంటున్నారు? నమస్కారం సార్, నా పేరు నగరకండి చిరంజీవి, సూర్యాపేట జిల్లా నుండి వచ్చినాం. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడడానికి ముందు రేవంత్ రెడ్డి గారి యొక్క మేనిఫెస్టోలో ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో 550 మంది ఉద్యమ నిరుద్యోగులకు అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పకుండా ఒక 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, 1000 మంది ఉద్యమ కళాకారులకు 1000 మంది ఉద్యమ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మాకు అపాయింట్మెంట్ కావాలని, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కోరడానికి సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తే మాకు అపాయింట్మెంట్ దొరకలేదు. ఈ రోజు మాత్రం ఈ స్టేషన్ గణపూర్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల, సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ముందు వరుసలో మేము ఉండి మా యొక్క నిరుద్యోగ కళాకారులకు సంబంధించినటువంటి ఒక బ్యానర్ మేము రేవంత్ రెడ్డి గారికి చూపించాలని ఆ ప్రయత్నం చేస్తున్న సందర్భంలోనే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు అందరూ కలిపి ఇదే బ్యానరు, మేము దీంట్లో ఎవరిని మేము ప్రభుత్వాన్ని కానీ ఎవరిని కానీ విమర్శించింది లేదు. దీని మీద రాస్తున్నది ఏంటంటే ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఒక 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము కోరడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలు కూడా అది పెట్టడం జరిగింది. ఆయా మంత్రులకు, ఆయా ఎమ్మెల్యేలకు మేము ఆల్రెడీ వినతి పత్రాలు ఇస్తూ వచ్చినాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో తప్పకుండా ఈ నిరుద్యోగ కళాకారుల గురించి ప్రస్తావన తీసుకొచ్చి సంస్కృతిక సారథులు నిజంగా తెలంగాణ కోసం గోసిగట్టి గొంగడేసి పాట పాడినటువంటి కళాకారులకు తప్పకుండా అవకాశాలు కల్పించాలని మా యొక్క విన్నవించడం జరిగింది. దీనికి మహిళా పోలీసులతోటి మా మహిళల్ని చిత్రహింసలు చేసడం జరిగింది, తాలిబోట్లు దంచడం జరిగింది. అదేవిధంగా మా మొబైల్ ఫోన్లు గుంజుకొని వారి దగ్గర భద్రపరచడం జరిగింది. చెప్పండి, ఇంతవరకు ఏమైనా రిప్రజెంటేషన్ గతంలో ఇచ్చారా? అయినప్పటికీ కూడా ఇస్తా అని చెప్పి మీరు హామీలు ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చు? సార్, నా పేరు తాటికల రోజా, మాది జిల్లా వరంగల్, మా గ్రామం పెరకవేడు సార్. నేను అక్కడి నుంచి మేము నైట్ వచ్చినాం సార్. నైట్ ఇక్కడ మన జనగంలో పండుకొని పొద్దున మార్నింగ్ లేచి వచ్చినాం సార్. పాపలను తీసుకొని వచ్చినాం సార్. సార్ మాకు మన రేవంత్ రెడ్డి సార్ మాకు జాబులు ఇప్పిస్తానన్నాడు సార్. కాకపోతే మళ్ళీసారి తెలియజేసి సార్కు తెలియజెప్పి వద్దామని చూపిద్దామని మీకు ఇక్కడికి ఆశ కొద్ది వచ్చినాం సార్. వచ్చినందుకు పోలీసులంతా సార్ మనం మాట్లాడుతాను కూడా మేమేం దాడిగిరి ఏం చేయలేదు సార్. దాడిగిరి మేమేం చేయలేదు సార్. కాకపోతే సార్ వాళ్ళు మాట్లాడతాను మన రేవంత్ రెడ్డి సార్ మాట్లాడినాక మేము అడుగుదామని ఆశ కొద్ది మేము నిలబడ్డాం సార్. నిలబడి ఫ్లెక్స్ చూపించిన సార్. ఆ లోపే సార్ పోతుంటే కూడా ఈ ఫ్లెక్స్ చూపించినందుకే పోలీసులు అంతా మమ్మల్ని దాడి చేసి ఎటుపడితే నెట్టేసి ఒక పుస్తకాన్ని తెంపి అంత ఆగమని చేసింది సార్. దయచేసి మన రేవంత్ రెడ్డి అన్న మమ్మల్ని గ్రహించుకొని అన్నా నీకు చేతులెత్తి మొక్తామన్నా, మా నిరుద్యోగ కళాకారులకు మీరు జాబులు ఇప్పాలని కోరుకుంటున్నామన్నా. మీ కాలు గజ్జ కట్టి గోసి గంగడేసి 15 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేసినామన్నా. పోరాటం చేసి మా బాధలు, మా కష్టాలు చెప్పుకున్నామని వచ్చినామన్నా. కాకపోతే మాకు ఇక్కడ ఛాయిస్ రాలేదన్నా. నువ్వు వెయిట్ చేసినా మీ పిల్లల్ని తీసుకొని మేము తిరుగుతున్నాం కాబట్టి మాకు జాబులు ఇప్పాలని కోరుకుంటున్నామన్నా రేవంత్ రెడ్డి అన్న. అవును సార్, ఇలా లేడీ కానిస్టేబుల్ అంత చిన్న పిల్లలను కూడా చూడకుండా మమ్మల్ని లాక్కొచ్చేస్తున్నారు, కింద పడేసి కాలికి దెబ్బ తాకింది ఒక అక్కకి. ఇంకా తాలిబొట్లు కంచెలు తెగిపోయినాయి మేడం, లింక్ కూడా పడిపోయింది సార్. గాయాలైంది. మేము ఎంత వద్దు వద్దు అని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా, ఇందులో ఏం లేదు బ్యానర్ లో చూపిస్తామన్నా కూడా వినకుండా లాగేసుకొని వస్తున్నారు. మేము పొద్దుటి నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. ఈ బ్యానర్ చూపిస్తున్నా ఏమైనా సార్ ఏమైనా కంకరిస్తారేమో, మాకు జాబులో ఇస్తారేమో అని ఆశతోటి ఇన్ని ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం సార్. మా ఎవరి పట్టించుకోకలేదు. మాకు ఉద్యోగాలు ఇస్తాడు, ఇప్పటి వరకు మా ప్రస్తావన తీసుకురాలేదు. కనీసం మాకు ఇప్పుడన్నా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇప్పటికి 4-5 నెలల నుంచి నేను రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నా. మాకు ఒక్కరోజు కూడా మా గురించి మాట్లాడలేదు, మాకు న్యాయం చేయలేదు సార్. దీనివల్ల మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. చిన్నపిల్లలను తీసుకొని తిరిగి మాకు అన్నం లేక, ఆటలు లేక మోసపడుతున్నాం సార్. మాకు రేవంత్ రెడ్డి సార్ మాకు ఎడి చేసినా మాకు జాబ్ ఇవ్వాలని నమస్కరిస్తున్నారు. రేవంత్ రెడ్డి సార్ మాకు ఎట్లకైనా చిన్నపిల్లలు వేసుకొని ఎన్నెలక వానగా మాకు జాబ్ కోరుకుంటున్నాం సార్. జై కళాక నిధుల కళాకారుల ఖచ్చితంగా జాబ్ కోరుకుంటున్నాం సార్. మా బాధను పరిహరించాలి. మేము చిన్న పిల్లలు వేసుకొని తిరుగుతున్నాం సార్. మేము వరంగల్ జిల్లా నుంచి వచ్చిన సార్. కోరుకుంటున్నాం సార్. రాష్ట్ర మొత్తంలో
చూడమ్మా స్టార్టింగ్ చెప్పమ్మా వరంగల్ జిల్లా చెప్పమ్మా నా పేరు రమ, మాది వరంగల్ జిల్లా సార్. సార్ ఏమని చెప్పినట్టు మేనిఫెస్టోలో కూడా ఉన్నది, కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో కూడా రాసిండు. ఆ రకంగా సార్ గెలిస్తే 3 నెలల్లో మీకు కళాకారులకు, నిరుద్యోగ కళాకారులకు జాబ్స్ ఇస్తామని చెప్పిండు. ఇప్పుడు గెలిచి 15 నెలలు అవుతుంది. 15 నెలల కనీసం నిరుద్యోగ కళాకారులు ఉన్నారు, గుర్తించాలి అనే కొంచెమైన జ్ఞానం కూడా ఎవరికి లేదు. ఏ ఎమ్మెల్యేలకు లేదు, ఎంపీలకు లేదు, ఎవరి దగ్గర అన్ని జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే దగ్గర, ఎంపీల దగ్గర కూడా మేము పోయినాం. కలిసి వాళ్ళు మాకు పర్మిషన్, సీఎంని కలిసి ఒక నిమిషం పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్లనే మేము ఈ రోజు ఇక్కడికి వచ్చి మా గోరును తెలుసుకున్నాం, మా బాధను చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డికి ఒక 5 నిమిషాలను మాట్లాడి మా గోరును చెప్పాలని ఆవేదనతో మేము ఇక్కడికి వస్తే ఈ పోలీసు సిబ్బంది మమ్మల్ని ఇట్లా చేసి మాకు మొత్తం దెబ్బలు లాగినాయి. మాకు కాలు మరి ఏమైనా తెలుస్తలేదు, అనుభవిస్తలేదు. ఆమె అయితే సైన్ అయిపోయింది, అది ఆమె చేతుల్లోనే ఉన్నది. మమ్మల్ని ఇలా నిరుద్యోగ కళాకారులు కానీ మేము గోసి కట్టని, గొంగడయ్యని, ఆడాడి కాలు గచ్చ కట్టని, మేము చేయని ప్రోగ్రామ్ లేదు సార్. మేము ప్రతి ప్రోగ్రామ్ చేసి ఊరు తిరిగి మా గోడును, మా గోసలు చెప్పుకుంటే మా నిరుద్యోగ కళాకారులకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది సార్. మీడియా వాళ్ళు మరి మీరు మీడియా ద్వారా ఈ ప్రపంచానికి తెలియపరచాలని మా నిరుద్యోగం, మేము కూడా నిరుద్యోగ కళాకారులు ఉన్నాము. అసలైన కళాకారులే బయట సార్. ఆ రోజు సారథిలో జాబులు ఇచ్చిండ్రు, మరి ఆ జాబులు ఎట్లా పోయినాయో ఏం కథో మాకు తెలియదు. అసలు మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మాది ఇదే పోరు, ఇదే కొట్లాట. కనీసం మమ్మల్ని గుర్తించండి సార్ రేవంత్ రెడ్డి గారు. మా నిరుద్యోగ కళాకారులకు కనీసం 1000 ఉద్యోగాలు ఇప్పించి మా నిరుద్యోగ కళాకారులను గుర్తించాలని కోరుకుంటూ నా మనవిని మీ కాళ్ళ ముందు ఇస్తున్నాను సార్. ఈ ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరగాలి సార్. ఇందిరమ్మ రాజ్యం అంటే మొత్తం ఇళ్లలో వెలుగు అనేది మీరు ఎట్లయితే చెప్పిలో మాకు అదే రకంగా మా గోడును, మా గోసను మీ ద్వారా మీరు ఏమిస్తారో, మీరు పనులు ఇచ్చినా, కాయలు ఇచ్చినా మీరు స్వీకరించడానికి సిద్ధంగా సార్. మీరు 15 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి మాది ఇదే పోరు సార్. మీరు ఎట్లనైనా చేసి మాకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటున్నాను సార్. ఇదే మా కోరిక, మా నిరుద్యోగ కళాకారులు అందరూ ఇదే సార్. నా పేరు మట్టెడ కవిత అండి. నేను హన్మకొండ జిల్లా నుంచి రావడం జరిగింది. ఈ రోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ అన్న సభ పెడుతున్నారని తెలుసుకున్నాము. మేము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడిన ఉద్యమ నిరుద్యోగ కళాకారులమండి. ఈ రోజు మా బాధను, మా గోడును రేవంత్ అన్నకి, సీఎం రేవంత్ గారికి విన్నవించుకుందామని ఇక్కడికి నాతో పాటు నా అక్క చెల్లెలు 20 మంది రావడం జరిగిందండి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం భుజాన గొంగడి వేసుకొని, నా కాలికి గజ్జలు కట్టుకొని, చదువులను పక్కన పెట్టి పోరాటం చేసిన ఉద్యమ నిరుద్యోగ కళాకారులమండి. గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ గారు 550 మందికి కళాకారులకి ఉద్యోగాలు ఇచ్చి 1000 మంది బతుకులను రోడ్డు పాలన చేసి ఈ రోజు ఆ పార్టీయే పతనమైపోయింది మా కన్నీటి ఉసురు తాకి. కానీ మేము ప్రేమతోటి గెలుచుకొని కంపల్సరీ మా కన్నీటి ఉసురు తాకి టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది. మేము ప్రేమతోటి 1 రూపాయి తీసుకోకుండా రేవంత్ అన్న పాలన రావాలి, రేవంత్ అన్న గెలిస్తే మా మహిళలకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము గెలిపించుకున్నామండి. ఈ రోజు మాకు ఉద్యమ నిరుద్యోగ కళాకారులకి సారథిలో ఉద్యోగాలు కల్పించాలి అని మేము బ్యానర్ పట్టుకొని రావడం జరిగిందని అక్కడ సీఎం గారు మాట్లాడుతుండగా మేము మా నిరుద్యోగ కళాకారులకి సారథిలో ఉద్యోగాలు కల్పించాలి అని ఈ బ్యానర్ ని చూపించడం జరిగిందండి. సీఎం రేవంత్ అన్న చూశాడు, ఓకే నేను చూసాను, పక్కన పెట్టాను. మాకు ఇష్టం సీఎం రేవంత్ అన్న ఆ మాట విని మేము ఈ బ్యానర్ ని పక్కన పెట్టడం జరిగిందండి. ఇంతలోనే పోలీసుల కథ మమ్మల్ని వచ్చి దాడి చేయడం జరిగిందండి. మరి మేము ఏం అంటే ఉద్యమ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మేము పోరాటం చేసినందుకు మా బట్టలు చింపుకోవడమే నాకు మా న్యాయం జరిగింది. నా గోల్డ్ రింగ్ అక్కడ పోయిందండి. నా తోటి చెల్లది మంగళసూత్రం తెంపారు పోలీసు అధికారులు. ఈ అధికారమేనా మా రేవంత్ అన్న పోలీసులకు ఇచ్చిన అధికారం? ఇదేనా మా మహిళలకు బంగారు తల్లులు మహాలక్ష్మి మీ బాట బంగారమయం చేస్తా అని చెప్పిండు రేవంత్ అన్న. మరి ఇదేనా అండి ఈ బట్టలు చింపేదేనా? మేము తెచ్చుకున్న ప్రజాపాలన ఇదేనండి? ఒక్కసారి చూడండి, నా చెల్లెలు, నా అక్క చెల్లెలు చిన్న పిల్లలు తీసుకొని రావడం జరిగింది. చూడండి, నా తోటి చెల్లె ఇంత చిన్న పిల్లలను కూడా తీసుకొని రావడం జరిగింది. అంటే మాకు ఉద్యోగం కావాలని వచ్చామా తప్ప ఈ పిల్లలను తీసుకొని మేమేమైనా దాడి చేయడానికి వచ్చామా అండి? దాడి చేయడానికి మేమేమన్నా ఆయుధాలు పట్టుకొని వచ్చామా అండి? మేము చేతులు ఎత్తి జోడించి అడగడానికి వచ్చామే తప్ప మేము దాడి చేయడానికి రాలేదు కదండి. దయచేసి మా బాధను రేవంత్ అన్నకు తెలియజేయాలని మీడియా మిత్రులను మనసారా కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ దాదాపు పాడే
ప్రజల కొరకు పాటుపడే కళాకారులం. ఈ రకంగా మా గోడును రేవంత్ అన్నకు చేరేలాగా చేసి మాకు నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ, మమ్మల్ని మహిళలు బంగారు తల్లి పథకము అని చెప్తున్నారు కదా, మేము కూడా బంగారు తల్లులమే అని అన్న చెప్పినట్టుగా మాకు నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. అయితే ఇప్పటివరకు అయితే గతం ప్రభుత్వ హయాంలో తమకు అన్యాయం జరిగింది, కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు న్యాయం చేస్తారనే ఒక భరోసాతోటి ఒక ఆత్మీయులుగానే మేము ఇక్కడికి వచ్చాం తప్ప మేము అల్లరి చేయడానికి కాదన్నటువంటి ఒక సూచనలు మాత్రం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటికీ ఆ ఫ్లెక్సీలో కూడా మేము గౌరవప్రదంగానే ఉంది. మేము చూపించిన తర్వాత ముఖ్యమంత్రి గారు దీనిపై స్పందించి మేము అర్థం చేసుకుంటాను కూర్చోమని చెప్పిన తర్వాత కూడా మేము కూర్చున్నాం. కానీ కొంతమంది అత్యుత్సాహం వల్లనే తమను ఈడ్చుకొని వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆందోళన మాత్రం వీళ్ళలో కనుకుతుంది. దాదాపు ఫోన్లు అలాగే గుంజుకున్నారు. కొంత భౌతిక దాడి జరిగిందన్నటువంటి ఆందోళన ఆవేదన వాళ్ళలో కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి కళాకారులకు కొంతమందికి న్యాయం జరిగింది, కానీ ఎంతో మంది చిన్న పిల్లలు ఉన్నారు, కుటుంబంలో కొంత ఆగమవుతున్నటువంటి నేపథ్యంలో కాళ్లకు గజ్జగట్టి భుజన గొంగరేసినటువంటి కళాకారులను ఆదుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేసే బాధ్యతలో భాగంగానే మేము ఇక్కడికి వచ్చాం తప్ప అల్లరి చేయడానికి కాదన్నటువంటి ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకొని తమ విన్నపాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మళ్ళీ తమకు ఒక జీవన భృతి చూపించాలన్నటువంటి విజ్ఞప్తి, అలాగే ఒక ఆందోళన, ఆవేదన, ఒక హృదయ భరిత వేదన మాత్రం ఈ కళాకారులో కనిపిస్తుంది. స్టేషన్ గన్పూర్ సభా ప్రాంగణం నుండి కెమెరా పర్సన్ శ్రీనివాసరావు, వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.